హాయ్ గాయ్స్! వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. ఇవాళ వీడియోలో మనం ట్రాన్స్‌పోర్టేషన్ స్పెషలిస్ట్ ఇంటర్వ్యూ క్వెషన్స్ గురించి అయితే డిస్కస్ చేసేస్తాం. లైక్ నేనేం ఇంటర్వ్యూ క్వెషన్స్ అనేవి మన సబ్‌స్క్రైబర్స్‌కి షేర్ చేశాను. అండ్ వాళ్ళకి ఎలాంటి క్వెషన్స్ అడిగారు ఇంటర్వ్యూలో అన్నదైతే మనం డిస్కస్ అయితే చేద్దాం. నేను ఈ క్వెషన్స్ అన్నది మన సబ్‌స్క్రైబర్ ఆల్రెడీ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు. సో, వాళ్ళ దగ్గర నుంచే నేను తీసుకున్నాను. సో, యూ కెన్ కంపేర్ ఆర్ యూ కెన్ నో అబౌట్ ఫర్ బోత్ ఇంటర్వ్యూ క్వెషన్స్. అసలు మీరు అవన్నీ ప్రిపేర్ అయ్యారంటే అసలు ఇంక మీకు భయం ఉండదు. ఆటోమేటిక్‌గా మీరు క్లియర్ చేయొచ్చు. మోస్ట్‌లీ 90% ఆఫ్ ఛాన్సెస్ ఉంటదనమాట. మీరు ఈ క్వెషన్స్ చూసినా, ఈ వీడియో కంప్లీట్‌గా చూసినా గూడా. సో, వీడియో అయితే కంప్లీట్‌గా చూడండి. సో, అప్పుడే మీరు ఈజీగా క్లియర్ చేయగలరు. ఏదైనా స్కిప్ చేసినా కూడా ఇన్‌కేస్ క్వెషన్స్ ఏవైనా మీరు మిస్ అయ్యా, అవే క్వెషన్స్ అక్కడ అడిగినా లాస్ అయ్యేది మనమే కదా! సో, ప్లీజ్ వీడియో అయితే కంప్లీట్‌గా చూడండి. అండ్ నా వీడియో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నోటిఫికేషన్స్ అన్నీ ఆన్ చేసి పెట్టుకోండి. సో, నేను ఏదైనా ఇంటర్వ్యూ క్వెషన్స్‌కి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసినప్పుడు మీకు నిజంగా యూజ్ అయితది వెన్ యూ ఆర్ అటెండింగ్ ఫర్ ద ఇంటర్వ్యూ. అండ్ టాపిక్‌లోకి వచ్చేస్తే ఆర్ఓసీ ఇంటర్వ్యూ క్వెషన్స్. బిఫోర్ థట్ మీరు ఎక్కడ అప్లై చేయాలి ఏంటి అని అయితే అడుగుతారు కామెంట్ సెక్షన్స్‌లో. సో, నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లోనే అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చేస్తాను. అండ్ ఆన్సర్స్ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో అయితే నేను పెట్టేస్తాను. సో, మీరు చూసి అప్లై అయితే చేసుకోండి. అండ్ అండ్ సెకండ్ థింగ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని అడుగుతారనమాట. ఎగ్జామ్ రాసేసి వెంటనే ప్రాసెస్ ఏంటి అని అయితే అడుగుతారు. రిజల్ట్ అయితే రావాలి కదా! ఫస్ట్ 2 వీక్స్ అయితే వెయిట్ చేయండి. ఎందుకంటే ఆ 2 వీక్స్‌లో వాళ్ళు ఖచ్చితంగా మనకి రెస్పాన్స్ ఇచ్చేస్తారు. మనం క్లియర్ చేసినామా లేదా అన్నదైతే. అండ్ నేను చాలామందికి జాబ్ పోర్టల్‌లో స్టేటస్ చూడండి అని అయితే చెప్పిన. కానీ ఇప్పుడు అసలు అది కనిపించట్లేదంట. హైప్రో నుంచి అప్లై చేస్తే అమెజాన్ పోర్టల్ నుంచి అప్లై చేస్తే రావచ్చు. కాకపోతే అసలు టెస్ట్ లింకే సరిగ్గా రాదు అమెజాన్ పోర్టల్ నుంచి అప్లై చేస్తే. అందుకే నేనెప్పుడు హైప్రో నుంచే షేర్ చేస్తాను. And I request you to wait for 2 weeks once you complete your exam, so that you will receive complete information, or else regret mail or selection mail, ఏదో ఒక మెయిల్ అయితే వస్తది. సో, I request you to wait for some time. అండ్ ఫస్ట్ ఇంటర్వ్యూ క్వెషన్స్ వచ్చేసి మనకి యాజ్ యూజువల్‌గా తెలిసిందే కదా! సెల్ఫ్ ఇంట్రొడక్షన్. సో, మనం సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఎలా ఇవ్వాలి అనేది నేను జస్ట్ ఒక 5 స్టెప్స్‌లోనే కంప్లీట్ చేస్తాననమాట. నా నేమ్, ఎడ్యుకేషన్, మై ప్లేస్ అండ్ మై ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్, మై హాబీస్, ఎవ్రీథింగ్ అండ్ మై స్కిల్స్ అన్నీ కూడా నేను జస్ట్ ఒక 5, 6 స్టెప్స్‌లో కంప్లీట్ చేస్తాను. ఆ వీడియో కావాలంటే చెప్పండి, నేను షేర్ చేస్తాను. ఆర్ ఎల్స్ ఐ విల్ కీప్ ఇట్ ఇన్ ద డిస్క్రిప్షన్ యాస్ వెల్. అండ్ నెక్స్ట్ టెల్ మీ అబౌట్ యువర్ ప్రాజెక్ట్. ఇన్ కేస్ యూ ఆర్ ఎ ఫ్రెషర్, వాళ్ళు ఖచ్చితంగా కాలేజ్ ప్రాజెక్ట్ గురించి అయితే అడుగుతారనమాట. సో, మీ రోల్ ఏంటి? ఆ ప్రాజెక్ట్‌లో మీరు ఎలా హ్యాండిల్ చేసేవాళ్ళు? మీ వర్క్ ఏంటి? అందులోనైతే అడుగుతారు. అండ్ జస్ట్ టెల్ థాట్ యూ ఆర్ ఎ మెయిన్ లీడ్. అలా అయితే తీసుకురండి స్టోరీనంతా. మీరే మెయిన్ లీడ్ ఆ ప్రాజెక్ట్‌లో. మీరే 80% 60% వర్క్ చేశాను నేను అన్నట్టయితే చెప్పండి. అండ్ నెక్స్ట్ టెల్ మీ అబౌట్ యువర్ ఎక్స్‌పీరియన్స్ ఇఫ్ యూ ఆర్ ఎన్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్. ఖచ్చితంగా నీకు ఎక్స్‌పీరియన్స్ ఉండింటే సో, దాని గురించి అయితే అడుగుతారు. అండ్ ఇన్ కేస్ నువ్వెలా అంటే ఆ రోల్‌లో ఏం వర్క్ చేసేదానివి అండ్ లైక్ ఎంత టఫెస్ట్ సిట్యుయేషన్స్‌లో ఉన్నా కూడా నువ్వు ఎలా హ్యాండిల్ చేసేదానివి, నీ ఎక్స్‌పీరియన్స్ గురించి అయితే షేర్ చేయని అయితే అడుగుతారు. నెక్స్ట్ డిస్క్రిప్షన్ ఆర్ వాట్ యూ నో అబౌట్ ఆర్ఓసీ ఆర్ ఆర్ఓసీ డిస్క్రిప్షన్ ఏంటి? ట్రాన్స్‌పోర్టేషన్ స్పెషలిస్ట్ డిస్క్రిప్షన్ ఏంటి అని అయితే అడుగుతారు. సో, ఖచ్చితంగా మీరు డిస్క్రిప్షన్ అయితే చూసుకొని అయితే ఎళ్ళండి. అందు మీద ఖచ్చితంగా క్వెషన్స్ అయితే అడుగుతారు. నెక్స్ట్ వై డు యూ వాంట్ టు జాయిన్ ఇన్ అమెజాన్? ఇది బేసిక్ క్వెషన్ అనమాట. అందరూ అడుగుతూ ఉంటారు. అసలు అమెజాన్‌లో ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నావు? వై డు యూ చూజ్ అమెజాన్ ఇన్‌స్టెడ్ ఆఫ్ అదర్ కంపెనీస్ అన్నట్టు. నెక్స్ట్ వై యూ వాంట్ టు జాయిన్ ఇన్ నాన్ టెక్నికల్? ఇన్ కేస్ యూ ఆర్ ఫ్రమ్ ఎ టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్, దెన్ దే విల్ ఆస్క్ యూ వై డు యూ జాయిన్ ఇన్ అమెజాన్ విచ్ ఈస్ ఎ నాన్ టెక్నికల్ రోల్ అన్నట్టయితే అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసి సిట్యుయేషన్ బేస్డ్ క్వెషన్స్ అయితే ఖచ్చితంగా ఉంటది. టఫెస్ట్ సిట్యుయేషన్ ఏంటి అనైనా అడగొచ్చు. ఆర్ ఎల్స్ వాళ్ళ యొక్క సిట్యుయేషన్ అయితే మనకిచ్చేసి, అందులో నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తావు? ఏంటి? అన్నట్టయితే అడుగుతారు. అండ్ కొందరు నన్ను అడిగారు లైక్ సిట్యుయేషన్ క్వెషన్స్ ఏవో కూడా చెప్పి ఆన్సర్స్ కూడా షేర్ చేయక్క అని. బట్ నేను షేర్ చేయగలను. బట్ కాకపోతే ఆడ ఇంటర్వ్యూయర్ ఏం క్వెషన్ అడుగుతారో నాకు తెలీదు కదా! సో, హౌ కెన్ ఐ షేర్ యూ? నెక్స్ట్ ఇన్ కేస్ ఏదైనా వీడియో చూపిచ్చి అక్కడ వేర్ హౌస్‌వి అందులో ఏం జరుగుతుందో మిమ్మల్ని డిస్క్రైబ్ అయితే చేయమంటారు. ఆర్ చాట్ బాక్స్‌లో అయితే చెప్పమంటారు.
వాటెవర్. అండ్ యాప్టిట్యూడ్ క్వెషన్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. యాప్టిట్యూడ్ ఆర్ ఏదైనా ఖచ్చితంగా మనకి క్వెషన్ అయితే అడుగుతారనమాట. నెక్స్ట్ వచ్చేసి సిట్యుయేషన్ బేస్డ్ క్వెషన్స్‌లోనే లైక్ ఏదో ఒక నీ లైఫ్‌లో పాస్ట్ లైఫ్‌లో ఏదైనా టఫెస్ట్ సిట్యుయేషన్ అయితే జరిగి ఉంటుంది కదా! అది ఏంటి? నువ్వు ఎలా హ్యాండిల్ చేశావు? దీస్ ఆర్ ద క్వెషన్స్ ఐ హావ్ షేర్ టు అవర్ సబ్స్క్రైబర్స్. సో, మన సబ్స్క్రైబర్ నాకేం ఇంటర్వ్యూ క్వెషన్స్ అయితే షేర్ చేసాడో అయితే నేను చెప్తాను చూడండి ఇప్పుడు. లైక్ అతను ఆల్రెడీ ఇంటర్వ్యూ కంప్లీట్ చేసి నాకు ఇంటర్వ్యూ క్వెషన్స్ అనేవైతే షేర్ చేశాడు. ఫస్ట్ యాజ్ యూజువల్‌గా సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అయితే అడిగారంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కెరియర్ గ్యాప్. తను ఎలా అంటే ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయాక కెరియర్ గ్యాప్ ఉందంట 1 ఇయర్ అనేది. సో, ఆ కెరియర్ గ్యాప్ ఎందుకొచ్చింది? నువ్వు అసలు ఏం చేశావు? అని అయితే అడిగారంట. సో, మీకు కూడా ఇలా కెరియర్ గ్యాప్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు. డూ సంథింగ్ ఆర్ ఆల్రెడీ ఏదో ఒక స్క్రిప్ట్ రాసి పెట్టుకొనేసేయండి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో. నెక్స్ట్ వై డూ యూ వాంట్ టు జాయిన్ ఇన్ అమెజాన్? వై డూ యూ చూస్ దిస్ రోల్? నేను ఆల్రెడీ చెప్పాను కదా! ఎందుకు అమెజాన్? వై నాన్ టెక్నికల్? ఈ రోలే ఎందుకు? మీకు అసలు మీ రోల్‌కి ఎలా ఫిట్ అవుతారు? హౌ డూ యూ థింక్? అసలు నువ్వు ఎలా అనుకున్నావు చెప్పు ఈ రోల్‌కి నువ్వు ఫిట్ అవుతావని? అని దాని గురించి అయితే వాళ్ళు అడిగారంట. అండ్ రెజ్యూమ్‌లో స్కిల్స్ నేను చెప్పాను కదా! రెజ్యూమ్‌లో ఏవైనా ఉంటే కూడా మీరు చూసుకోవాలి, చూసి పెట్టాలని. ఎందుకంటే రెజ్యూమ్‌లో ఉన్న స్కిల్స్ అన్నీ కూడా వాళ్ళు అడిగారంట. లైక్ నీ స్కిల్స్ గురించి చెప్పు. నువ్వు రెజ్యూమ్‌లో ఇలా పెట్టావు కదా! రెజ్యూమ్‌లో ఏముందో అదైతే అడిగారంట. దాటు ఇన్ కేస్ మనం ఏదైనా స్కిల్ బట్టి ఉంటాం కదా! దానికి సిట్యుయేషన్ బేస్డ్ క్రియేట్ చేసి అయితే వాళ్ళు క్వెషన్ అడిగారంట. సో, రెజ్యూమ్ అయితే సింపుల్‌గా క్రియేట్ చేసి పెట్టుకోండి. అండ్ సిట్యుయేషన్ బేస్డ్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను. సో, ఇక్కడ కూడా సిట్యుయేషన్ బేస్డ్ క్వెషన్ అయితే అడిగారంట. అండ్ హాబీస్. మనం హాబీస్ గురించి అయితే చెప్తాం కదా! సో, హాబీస్ గురించి కూడా అడిగారంట వాళ్ళు. చిన్న నాయిస్ అయితే వస్తుంది. ప్లీజ్ డూ ఇగ్నోర్ ఇట్. చిన్న కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ. అండ్ వాట్స్ యువర్ హాబీ? టైప్ చేసి చేయమన్నారంట. వాళ్ళకి చాట్ బాక్స్‌లో టైప్ చేయమన్నారంట. మేబీ హి ఈస్ చెకింగ్ హిస్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ వయా టైపింగ్. లైక్ మనం కమ్యూనికేట్ అయ్యేటప్పుడు ఈజీగా కమ్యూనికేట్ అవుతాం. బట్ టైప్ చేసేటప్పుడు కూడా కొంచెం బాగుండాలి కదా అని చెప్పి వాళ్ళు అలా అయితే అడిగిండొచ్చు. చాట్ బాక్స్‌లో అయితే టైప్ చేయమన్నారంట. నెక్స్ట్ వచ్చేసి లాజికల్ క్వెషన్. చెప్పాను కదా! యాప్టిట్యూడ్ క్వెషన్స్ ఏవైనా అడుగుతారు అని. సో, తనకి లాజికల్ క్వెషన్ అయితే అడిగారంట రీజనింగ్ రిలేటెడ్‌గా. క్వెషన్ అనేది చాట్ బాక్స్‌లో పోస్ట్ చేశారంట. సో, ఆ క్వెషన్‌కి నువ్వు ఆన్సర్ అయితే పోస్ట్ చేయమని అడిగారంట చాట్ బాక్స్‌లోనే. అండ్ ఎక్స్‌పీరియన్స్ రిలేటెడ్, ప్రాజెక్ట్ రిలేటెడ్ అండ్ ఇంక ఎక్స్‌పీరియన్స్ దాని గురించి కూడా అడిగారంట. నీ వర్క్ ఏంటి? ఎలా? నువ్వు వర్క్ గురించి కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చెయ్యి. అండ్ ఆ రోల్‌లో నువ్వేదైనా టఫెస్ట్‌గా చేసుంటే అదేంటి అని కూడా అడిగారంట. అండ్ వాళ్ళు మీకు వర్క్ అయితే చేసుంటారు కదా! అందులో మీకేం ప్రాజెక్ట్, సో, ఆ ప్రాజెక్ట్ గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయమని అడిగారంట సబ్స్క్రైబర్స్‌కి. అండ్ ఇట్ టుక్ మోర్ దాన్ 20 మినిట్స్. ఇంటర్వ్యూ అనేది మోర్ దాన్ 20 మినిట్స్ అయితే జరిగిందంట వాళ్ళకి. సో, ఇది జస్ట్ తను టైం కూడా రఫ్‌గా చెప్పాడు. ఇంకా ఎక్కువనే జరిగింది అక్క అని అయితే నాతో చెప్పాడు. సో, దీస్ ఆర్ ద క్వెషన్స్. తను జస్ట్ జంబుల్‌గా చెప్పాడనమాట. ఇది ప్రాసెస్ ఇలా అంటే ఇదే స్టెప్ బై స్టెప్ అని అయితే అడగలేదు. తనకి గుర్తున్నంత వరకు అన్ని క్వెషన్స్ అయితే షేర్ చేశాడంట. బట్ ఇట్స్ ఇన్ ఎ జంబుల్డ్ వే. సో, ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఫర్ ట్రాన్స్‌పోర్టేషన్ స్పెషలిస్ట్ ఇంటర్వ్యూ క్వెషన్స్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్‌లో అయితే పోస్ట్ చేయండి. నేను రెస్పాన్స్ ఇచ్చేస్తాను. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌కి యూ పీపుల్ ఆర్ కాంటాక్టింగ్ మీ టు మై పర్సనల్ ఇన్‌స్టాగ్రామ్. ప్లీజ్ నేను ఆల్రెడీ ఛానల్ కమ్యూనిటీలో పోస్ట్ చేయను. ఒక లైక్ క్యూఆర్ కోడ్ పెట్టాను. ఆఫీషియల్‌గా క్రియేట్ చేసుకున్నాను ఇన్‌స్టాగ్రామ్ అనేది. సో, ప్లీజ్ అక్కడి నుంచి కాంటాక్ట్ అవ్వండి. నేను అక్కడి నుంచి కాంటాక్ట్ అయిన ప్రతి ఒక్కరికి రెస్పాన్స్ అయితే ఇచ్చాను. సో, మీకు కూడా ఇస్తాను. సో, ప్లీజ్ అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ నుంచి అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఈమెయిల్ ద్వారా కూడా అవుతున్నాను. సో, ప్లీజ్ ఇన్‌స్టాగ్రామ్ నుంచి అయితే నాకు ఈజీగా అయితదనమాట. మీరు ఏ టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నారు అని. ఈమెయిల్ అయితే నేను మళ్ళీ బ్యాకెళ్ళి, ఫ్రంటెళ్ళి అలా చూసుకోవాల్సొస్తుందనమాట. సో, మీరు ఏ టాపిక్ గురించి నాతో మాట్లాడారు అని. నేను మల్టిపుల్ పీపుల్‌తో మాట్లాడతాను కదా! లైక్ మల్టిపుల్ పీపుల్‌తో చాట్ చేస్తాను. సో, ఎగ్జాక్ట్ నేమ్స్ అన్నీ నాకు గుర్తుండవు కదా! సో, అందుకే నేను ఇన్‌స్టాగ్రామ్ అయితే క్రియేట్ చేశాను. సో, ప్లీజ్ అక్కడి నుంచి కాంటాక్ట్ అవ్వండి. ఆర్ ఎల్స్ కమెంట్ సెషన్స్ విల్ బి ఈజీ. నేను అక్కడి నుంచి కూడా మీకు రెస్పాన్స్ అనేది ఇచ్చేస్తాను. సో, ఇంకా మీ డౌట్స్ అన్నీ కూడా నేను మోస్ట్‌లీ క్లియర్ చేస్తాను. అండ్ లైవ్ సెషన్స్ ఇస్ లైక్ నేను యాక్చువల్‌గా అన్నెసెసరీ అన్నాను. బట్ కానీ ఒక సబ్స్క్రైబర్ చెప్పాడు. ఇట్స్ రియల్లీ నెసెసరీ అని. ప్లీజ్ డోంట్ డూ ఆర్ డోంట్ సే సచ్ థింగ్స్ అన్నారు. అండ్ ఐ కెన్ అండర్‌స్టాండ్. అందుకోసమే నేను లైవ్ అయితే పెట్టేస్తాను.
నెక్స్ట్ ఫ్రైడే ఆర్ సాటర్డే వెన్ ఈస్ మై వీక్ ఆఫ్. అండ్ అంతలోపు మీరు ఎవరెవరైతే ఛానల్లో మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి. అండ్ అది 89 రూపీస్ దట్ ద లీస్ట్ ఐ క్యాన్ ట్రై ఇట్. ఎందుకంటే లైవ్ పెట్టినప్పుడు మీరు చాట్ బాక్స్ ఆప్షన్ టైప్ చేయాలంటే నాకు ఆ మినిమం ప్రైస్ ఉన్నదైతే నేను తీసుకోవాల్సి వచ్చింది. సో ప్లీజ్ ఎవరెవరైతే లైవ్ జాయిన్ అవ్వాలి, మీ డౌట్స్ అన్ని లైవ్లోనే క్లియర్ చేసుకోవాలి, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి ఏమైనా అడగాలనుకుంటున్నా కూడా లైవ్ నుంచి అయితే ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ వీక్లో నేను లైవ్ అయితే పెడతాను. అంతలోపు ఎవరెవరైతే మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే యూ కెన్ టేక్ మెంబర్షిప్ యాజ్ వెల్. అండ్ అది అందులోనూ మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ లైవ్ ఆప్షన్ వస్తుందన్నమాట. సో ఇంక అందుకే ఇన్ని రోజులు నేను లైవ్ పెట్టలేదు. బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్స్. సబ్స్క్రైబర్స్ లైవ్ గురించి అడుగుతున్నారు, సో అందుకే నేను చూస్ చేశాను. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.